అయితే మనకి కాటాలన్ సినిమా చూడడం జరిగిందండి. అయితే మనకి కాటాలన్ మూవీ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా మనకి మొత్తం ఫారెస్ట్లోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, దాని నుంచి ఒక గ్యాంగుల మధ్య 2 గ్యాంగుల మధ్య ఎలాంటి వార్ జరుగుతూ ఉంటుంది. మనకి పుష్ప టైప్, ఒక సింపుల్గా చెప్పాలంటే పుష్పాల టైప్లో అనుకోండి. కార్టెల్ కోసం ఎలాగైతే యుద్ధం చేస్తారో సేమ్ అలాగే ఈ మూవీ కూడా ఏంటంటే ఓన్లీ సబ్స్టెన్స్ మారిందంతే. అంటే ఏంటంటే ఏనుగు దంతాలు గురించి 2 గ్యాంగ్లు ఎప్పుడు కూడా క్లాష్ అవుతూ ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు దొరికేలా చేసేయడం, వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళు దొరికేలా చేసేయడం, ఒకరు పడకపోవడం. ఆ కార్టల్కి లేట్ రావడానికి ఇద్దరు గ్యాంగ్లు ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో సిచ్యువేషన్లో క్లాష్ అవుతూనే ఉంటాయి. మన హీరో గారు కూడా సింపుల్గా చాలా నార్మల్గా చేశారు. ఆయన ప్రతి ఫైట్ కానీ డైలాగ్ కానీ ఏదైనా కూడా ఎక్సలెంట్గా అనిపించింది. ఫైట్స్ కానీ మేబీ స్టంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్ అనిపించినాయి. బాగా ఎఫర్ట్స్ పెట్టారు వీటి మీద. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఇంటర్వెల్ వరకు. మొత్తం ఏంటంటే మొత్తం ఇదే చెప్పాను కదా, మూవీ ఏదైతే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ ఉంది అదే. దాని నుంచి టాయ్స్ అవి చేస్తూ ఉంటారు, కొన్ని బొమ్మలు చేసి అవి లగ్జరీస్గా అమ్ముకుంటూ ఉంటారు. చాలా వాల్యూ ఉంటాయి అన్నమాట అవి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంగేజింగ్గా సరదాగా బాగా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోద్ది. మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో. సెకండ్ హాఫ్ అంతా కూడా ఓకేగా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంటర్వెల్కి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బాగా అనిపించింది. కొంచెం బాగా హై వచ్చింది. తర్వాత లాస్ట్లో ఒక క్యామియో కూడా ఉంది. ఆ క్యామియో కూడా నాకు బాగా ఇంప్రెసివ్ చేసిందని చెప్పాలి మూవీలో. అది ఎవరు ఏంటనేది మీకు తెలిసిద్ది. ఆయన తెలియని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం ఆ క్యామియో. ఇంకోటి ఏంటంటే మార్కోకి దీనికి లింక్ కూడా ఉంది. అది లాస్ట్లో కూడా మనకి ఇచ్చాడు. ద ఎండ్ ఈజ్ నాట్ ద ఎండ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇది ముగింపు కాదు, ఇంకా మళ్ళీ మొదలవుతుంది, ఎండింగే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు లాస్ట్లో. నాకైతే ఓవరాల్గా డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. తర్వాత ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం అని చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంచెం ఏంటంటే స్లో అయింది, ఎక్కడ స్లో అయింది, అంతగా అంత హై ఏం అనిపిస్తుంది, నార్మల్గా అనిపించింది అనమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. అంటే 1.5-2 hours మూవీ అయితే 1.5 hour నాకు చాలా బెటర్ అనిపించింది. హాఫ్ అన్ అవర్ కొంచెం అటు ఇటుగా ఏదో సరదాగా వెళ్ళిపోయింది టైంపాస్గా. మొత్తానికి ఓవరాల్ మూవీ అయితే మంచి సినిమా అని చెప్పాలి. కంపల్సరీ మిస్ అయితే అవ్వద్దు. మిస్ అయితే మంచి సినిమా మిస్ అవుతారు. మంచి ఎంగేజింగ్ మూవీ. కానీ అంటే మొత్తం కాదు, 1.5 hour మాత్రం బాగుంటుంది, హాఫ్ అన్ అవర్ మాత్రం ఓకే వెళ్ళిపోద్ది. మన సునీల్ గారు కూడా ఉన్నారు మెయిన్ దీంట్లో. సునీల్ గారు ఉండడం నాకు బాగా నచ్చింది. సునీల్ గారు చాలా బాగా చేశారు. ఆయన స్టైల్లో విలనిజం కానీ బాగా పీక్స్ తీసుకెళ్ళారు. కొన్ని సందర్భాల్లో ఏంట్రా ఇలా చేస్తున్నారనే ఫీలింగ్ కూడా కలిగింది నాకు సునీల్ గారు. సునీల్ గారికి బాగా పుష్ప చేసిన తర్వాత తమిళ మలయాళంలో మంచి విలన్ క్యారెక్టర్స్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయని చెప్పాలి. ఇంకా బెటర్గా క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీని మూవీ రన్ టైం వచ్చేసి 2 hours. అయితే నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అని లైక్ చేయట్లేదు. అయితే నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో పెట్టండి. ఎక్కడ నచ్చలేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానా, కరెక్ట్గానే చెప్తున్నాను రివ్యూ. తర్వాత నెక్స్ట్ ఈ మూవీ రివ్యూ తర్వాత నెక్స్ట్ ఇంకో ఏదన్నా వేరే మూవీ రివ్యూ ఏదైనా ఇవ్వాలన్నా కూడా అది కూడా కామెంట్లో పెట్టండి. పెడితే దాని రివ్యూ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది, ఛానల్లో మనకి పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు చూద్దరు కానీ. ఓకేనా?